చాలామంది రిక్వెస్ట్ చేస్తున్న కొన్ని స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. సుజలాన్లో ప్రెజెంట్ ఇన్వెస్ట్ చేయొచ్చు అని చాలామంది అడుగుతున్నారు. సో దాని గురించి డిస్కస్ చేద్దాం. అలాగే రిలయన్స్ జియో కానివ్వండి, ఎంఎంటీసీ, ఎంటీఎన్ఎల్, టాటా టెలి సర్వీసెస్, ఓఎన్జీసీ, టాటా మోటార్స్ ఈరోజు ఆల్మోస్ట్ 6% దాకా ర్యాలీ ఇచ్చింది. దానికి రీజన్ ఏంటి, ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిస్కస్ అనేది చేద్దాం గైస్. ఇంకేమైనా స్టాక్స్ గురించి కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అప్కమింగ్ వీడియోస్లో వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ స్టాక్ సుజలాన్. సో మనం ప్రీవియస్గా కూడా చెప్పుకున్నాం, ఎవరైతే 30-35 రూపీస్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేశారో సో చాలామంది అడిగినప్పుడు కూడా చెప్పుకున్నాం లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే హోల్డ్ చేయండి సో అని చెప్పుకున్నాం. 60 ప్రీవియస్గా అనలిస్టులు టార్గెట్ ఇచ్చారు. అది కూడా బ్రేకే కొంత పాజిటివ్గా వెళ్ళింది. ఈరోజు కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగిందనమాట. సో స్టిల్ మీరు కనుక 30 రూపీస్ దగ్గర 35 రూపీస్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే కనుక లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక హోల్డ్ చేయండి. ఈజీగా మనకి 80 లెవెల్స్ దాకా కూడా మనకి వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. మనం సుజలాన్ ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ 9 రూపీస్ 10 రూపీస్ దగ్గర ఉన్నప్పుడే స్పెషల్ వీడియో కూడా చేసాం. సో మీరు కనుక వీడియో చూస్తుంటే కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ఆల్మోస్ట్ సో 5x రిటర్న్స్ దాకా కూడా మనకి ఈ స్టాక్ అనేది లాస్ట్ 1 ఇయర్లో ఇచ్చిందనమాట. స్టిల్ అప్ సైడ్ పొటెన్షియల్ ఉంది. బట్ కొంచెం జాగ్రత్తగా ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఖచ్చితంగా జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. అబ్జర్వ్ చేయండి. 60 పైన ఏమైనా సస్టైన్ అయితే కనుక రేపు అబ్జర్వ్ చేసి మండే రోజు తీసుకోవడానికి ట్రై చేయండి. సో కొంత జాగ్రత్తగా స్టాప్ లాసెస్ మెయింటైన్ చేసుకొని తీసుకోండి. 55 బిలో స్టాప్ లాస్ అలా మెయింటైన్ చేసుకొని తీసుకోండి. ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ చాలామంది అడుగుతున్నారు అనమాట. సో అబ్జర్వ్ చేసి తీసుకోండి. బట్ ఎవరైతే లాంగ్ టర్మ్ వ్యూలో 25-30 రూపీస్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే స్టిల్ హోల్డ్ చేయండి. మనకి అప్ టు 80 లెవెల్స్ దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఇది మనకి సుజలాన్ గురించి అనమాట. అలాగే చాలామంది జియో ఫైనాన్స్ గురించి అడుగుతున్నారు. ప్రెజెంట్ స్టాక్ ఫాలో అవుతుంది. సో ఏ లెవెల్స్ దగ్గర అక్యుములేట్ చేసుకోవచ్చు అని చాలామంది అడుగుతున్నారు. సో 300 నుంచి 310 రీజన్స్కి ప్రీవియస్గా 1 డే షార్ట్ ఫాల్ మార్కెట్లో వచ్చినప్పుడు ఎలక్షన్స్ టైంలో ఈ రీజన్ దాకా వచ్చి మళ్ళీ రివర్సల్ అయింది. సో మ్యాక్సిమం 300 నుంచి 315 రీజన్స్ దాకా వెయిట్ చేసి ఈ రీజన్లో అక్యుములేట్ చేసుకోవడం బెటర్. స్టిల్ మనకి ఇక్కడైతే కనుక కంప్లీట్ డౌన్ ట్రెండే కనిపిస్తుంది. ఎక్కడ పాజిటివిటీ అయితే కనిపించట్లేదు. మ్యాక్సిమం ఈ రీజన్స్కి వచ్చిన తర్వాత కొంత రివర్సల్ వచ్చిన తర్వాత యాడ్ చేసుకోవడం బెటర్ అనమాట. సో ఇది మనకి జియో ఫైనాన్స్ గురించి. అలాగే టాటా మోటార్స్ ఈరోజు ఆల్మోస్ట్ 6% దాకా కూడా ర్యాలీ ఇచ్చింది. సో ఇది మనకి వన్స్ టెక్నికల్ పరంగా చూస్తే కనుక ఇది మనకి మేజర్ ప్రీవియస్ 1050 రెసిస్టెన్స్ అనేది ఇది మనకి బ్రేక్అవుట్ అనేది ఇచ్చిందనమాట. న్యూస్ పరంగా మనం అబ్జర్వ్ చేస్తే కనుక నోమురా వాళ్ళు సో ఏదైతే స్టాక్కి అప్గ్రేడ్ చేశారనమాట. ఆల్మోస్ట్ 1294 రూపీస్ దాకా కూడా టార్గెట్ ప్రైస్ ఇచ్చారు. సో అందువల్ల సో స్టాక్లో మంచి బ్రేక్అవుట్ రావడం, సో నోమురా వాళ్ళు ఏదైతే ఈ పర్టికులర్ స్టాక్ని అప్గ్రేడ్ చేయడం, సో ఇవి పాజిటివ్ న్యూస్ అనమాట. అందువల్ల ఈరోజు మంచి బ్రేక్అవుట్ వచ్చి షార్ట్ ర్యాలీ అనేది మనకి స్టాక్లో కనిపించింది. ప్రీవియస్ డే కూడా మంచి ర్యాలీ కనిపించింది అనమాట. ఫర్దర్గా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఒకవేళ ట్రెండ్ కంటిన్యూ అయితే మనకి ప్రీవియస్గా 1150-1200 లెవెల్స్ దాకా విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో మనకి వెళ్ళే ఛాన్స్ అనమాట. సో ఇది మనకి టాటా మోటార్స్ గురించి. అలాగే చాలామంది ఏంజల్ వన్ గురించి అడుగుతున్నారు అనమాట. ఏంజల్ వన్ స్టాక్ కంటిన్యూస్గా పడిపోతుంది, అసలు హోల్డ్ చేయొచ్చా లేదా? నేను 2750 లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేశాను, ఇందాక ఎవరో పెట్టారనమాట. సో ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేస్తున్నా సరే లాంగ్ టర్మ్ పర్పస్ ఉంటే హోల్డ్ చేయండి. ఇది స్టిల్ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. ఎందుకంటే ఈ పర్టికులర్ స్టాక్ 1000 రూపీస్ దగ్గర నుంచి కంటిన్యూస్గా ర్యాలీ అయింది, ఎక్కడ నాన్ స్టాప్ ర్యాలీ అయింది. ప్రజెంట్ అయితే ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. ఎవరైతే లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అని చాలామంది అడుగుతున్నారు. రీసెంట్గా ట్యాక్సేషన్ ప్రకారం కూడా ఈ పర్టికులర్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ వీటన్నిటి మీద కూడా ఈ ప్రభావం వల్ల స్టాక్లో ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతుంది. ఈవెన్ బిగ్ ప్లేయర్స్ కూడా కొంత క్వార్టర్స్ టైంలో క్వార్టర్ టు క్వార్టర్ సో ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడం జరిగిందనమాట స్టాక్లో. సో అందువల్ల కంటిన్యూస్ ఫాల్ జరుగుతుంది. 2000 స్ట్రాంగ్ సపోర్ట్. సో ఒకవేళ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఆల్రెడీ మీరు 2500 దగ్గర ఇన్వెస్ట్ చేస్తున్నా ఈ 3 డిప్స్లో మనం అక్యుములేట్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేయొచ్చు. ఆల్మోస్ట్ 3800 స్టాక్ ఒకవేళ 1500 దాకా మ్యాక్సిమం పడితే పడవచ్చు. సో ఈ 3 రీజన్స్లో అక్యుములేట్ చేసుకుంటే కనుక లాంగ్ టర్మ్ వ్యూలో మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు గైస్. సో ఇది మనకి ఏంజల్ వన్ గురించి అనమాట. అలాగే బజాజ్ ఫైనాన్స్ గురించి చాలామంది అడుగుతున్నారు. సో కంటిన్యూస్ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగిందన్నమాట. ఈరోజు కొంత రికవరీ అనేది కనిపించింది. స్ట్రాంగ్ సపోర్ట్ దగ్గర అప్రాక్స్గా మనకి రివర్సల్ కనిపించింది అనమాట. 6500 నుంచి 6600 ప్రీవియస్గా మల్టిపుల్ టైమ్స్ స్ట్రాంగ్ సపోర్ట్ కింద అక్కడి నుంచి రివర్సల్స్ రావడం జరిగింది. సో ఇక్కడ కూడా సేమ్ అదే రీజన్లో మనకి సో రివర్సల్ అనేది రావడం జరిగింది. 1 మోర్ డే అబ్జర్వ్ చేయండి. ఒకవేళ పాజిటివ్ ఉంటే కనుక మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్స్ అనమాట. సో ఇది మనకి బజాజ్ ఫైనాన్స్ గురించి. అలాగే కేపీఐ గ్రూన్ గురించి చాలామంది అడుగుతున్నారు. బోనస్ స్ప్లిట్ అవన్నీ జరిగిన తర్వాత జనరల్గా స్టాక్ ఇప్పుడు కూడా సైడ్ వేస్ టు డౌన్ ట్రెండ్ అనేది మనకి వెళ్తుంది అనమాట. ప్రీవియస్గా మనకి స్ప్లిట్ జరిగినప్పుడు కూడా స్టాక్లో ఫాల్ కనిపించింది. ఎప్పుడైతే మళ్ళీ కూడా రికవరీ అనేది జరిగింది ప్రస్తుతం ఇది కూడా మనకి సేమ్ ఆ విధంగానే జరుగుతుంది. ఆల్రెడీ ఈ స్టాక్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక చాలా బాగా ర్యాలీ ఇచ్చింది. కాబట్టి ఒకవేళ
ఒకవేళ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక డిప్స్లో మాత్రమే యాడ్ చేసుకోండి. సో కొంత హై లెవెల్స్ దగ్గర ఉంది, చాలా టైం ఇక్కడ స్పెండ్ చేసింది కాబట్టి ఖచ్చితంగా డిప్స్లో యాడ్ చేసుకోండి. సో 900 లెవెల్స్ దగ్గర అలాగే 750 లెవెల్స్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్స్ అనమాట. ఈ 2 రీజన్స్లో అక్యూములేట్ చేసుకుని లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఇది మనకి కేపీఐ గ్రీన్ గురించి అనమాట. అలాగే చాలామంది ఎస్జేవిఎన్ గురించి అడుగుతున్నారు. ఎస్జేవిఎన్ అయితే ప్రస్తుతానికి 150 లెవెల్స్ అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద తీసుకొని సైడ్ వేస్ ట్రేడ్ అవుతుందన్నమాట. సో మీరు ఈ పర్టికులర్ స్టాక్ అబ్జర్వ్ చేస్తే కనుక సో 130 నుంచి 150 రీజన్స్ మధ్యలోనే చాలా టైం స్పెండ్ చేసింది. సో ఈ రీజన్స్లో అక్యూములేట్ చేసుకోవడం బెటర్. మొన్న కూడా మనకి ఇది ఆ రీజన్ దాకా వచ్చి మళ్ళీ కూడా రికవరీ కనిపించింది. స్టిల్ మనకి ప్రస్తుతం ఫాలో అవుతుంది. ఒకవేళ ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి చాలామంది అడుగుతున్నారు. ఏదర్ 150 బ్రేక్ అయిన తర్వాతనే ఇన్వెస్ట్మెంట్ చేసుకుని ఒకవేళ పడుతుంటే కనుక 130 నుంచి 135 రీజన్స్ బెటర్ లెవెల్స్ అనమాట ఎస్జేవిఎన్ గురించి. అలాగే చాలామంది బంధన్ బ్యాంక్ కంటిన్యూస్గా ఫాలో అవుతుంది కదా, అక్యూములేట్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. 180 స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్స్ మనం ప్రీవియస్గా కూడా చెప్పుకున్నాం మల్టిపుల్ టైమ్స్. అక్కడి నుంచి ఇది మనకి 210 దాకా వెళ్ళి మళ్ళీ కూడా పడుతుందన్నమాట. లాంగ్ టర్మ్ పర్పస్ ఉన్నా లేదా మినిమం సో 6 months to 1 year వ్యూ ఉన్నా సరే మనం 180 లెవెల్స్ దగ్గర 175 నుంచి 180 లెవెల్స్ దగ్గర అక్యూములేట్ చేసుకోవచ్చు. మినిమం టు మినిమం మనం 220 నుంచి 250 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ప్రీవియస్ చార్ట్స్ మనం అబ్జర్వ్ చేసిన ఇదే రీజన్స్లో ఇది మల్టిపుల్ టైమ్స్ ట్రేడ్ అయిందనమాట. సో అంతకు ముందు కూడా మనకి మల్టిపుల్ టైమ్స్ అదే రీజన్లో ట్రేడ్ అయింది. సో మంచి లెవెల్స్ దగ్గర అయితే ఖచ్చితంగా ఉంది. సో ఈ రీజన్స్లో కొంత రివర్సల్ వచ్చిన తర్వాత బంధన్ బ్యాంక్ని ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక అక్యూములేట్ చేసుకోవచ్చు. సో ఇది మనకి బంధన్ బ్యాంక్ గురించి అనమాట. అలాగే ఎంటీఎన్ఎల్ గురించి మనం సో ఆల్రెడీ లాస్ట్ వీక్ వీడియోలో చెప్పుకున్నాం 65 నుంచి 70 రీజన్స్. సో 55 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకున్నాం చెప్పుకున్నాం. సో ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ 65 దగ్గర నుంచి 92 దాకా వెళ్ళింది. మోర్ దెన్ 40-45% దాకా కూడా ఈ 1 వీక్లోనే మనకి రిటర్న్స్ ఇచ్చిందనమాట. మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే మంచి ప్రాఫిట్స్లో ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎందుకంటే మన సండే వీడియోలో ఈ పర్టికులర్ స్టాక్ గురించి చెప్పుకున్నాం. 100 రూపీస్ బిలో స్టాక్స్లో ఈ స్టాక్ గురించి డిస్కస్ చేస్తాం అనమాట. అలాగే టీటీఎంఎల్ గురించి కూడా మనం చెప్పుకున్నాం. ఈ పర్టికులర్ స్టాక్ 80-85 రీజన్స్లో ఉన్నప్పుడే చెప్పుకున్నాం. స్ట్రాంగ్ ర్యాలీ కనిపించింది. 110 ప్రస్తుతానికి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుందన్నమాట. ఇది కూడా మనకి 20-25%, 30% దాకా కూడా లాస్ట్ 1 వీక్లో ర్యాలీ ఇచ్చింది. ఈ 2 స్టాక్స్ మనం 100 రూపీస్ బిలో స్టాక్స్లో చెప్పుకున్నాం. ఆన్ మొబైల్ కూడా చెప్పుకున్నాం థర్డ్ స్టాక్. ఆ పర్టికులర్ స్టాక్ సైడ్ వేస్ ట్రేడ్ అవుతుందన్నమాట. బట్ ఈ 2 స్టాక్స్ చాలా మంచి రిటర్న్స్ అనేవి ఇచ్చాయన్నమాట. అలాగే ఎస్టర్డే వీడియోలో మనం సో ఎంఎంటీసీ గురించి చెప్పుకున్నాం. 100 పైన సస్టైన్ అయితే కనుక తీసుకోవచ్చు అని. సో ఈ పర్టికులర్ స్టాక్ ఈరోజు 20% దాకా కూడా ర్యాలీ అనేది కనిపించింది అనమాట లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్. ఎస్టర్డే వీడియో మీరు అబ్జర్వ్ చేస్తుంటే కనుక షార్ట్ టర్మ్ స్టాక్స్ వీడియోలో ఈ పర్టికులర్ స్టాక్ గురించి మనం డిస్కస్ చేసాం. చాలా మంచి రిటర్న్స్ అనేది ఇచ్చిందనమాట. ఈరోజు మేము కూడా ఆల్మోస్ట్ 115-116 లెవెల్స్ దగ్గర తీసుకున్నాం అనమాట. స్టిల్ హోల్డింగ్లో ఉంది. మేము ఆల్రెడీ 5-6% ప్రాఫిట్స్లోనే క్లోజింగ్ అనేది సో అయిందనమాట. అప్పర్ సర్క్యూట్ టచ్ చేయడం వల్ల సో హోల్డ్ చేస్తున్నాం అనమాట. సో రేపు ఫర్దర్గా కంటిన్యూ అయితే కనుక స్టిల్ హోల్డ్ చేస్తాం. ఒకవేళ ట్రయల్ స్టాప్ లాస్ 110 బిలో స్టాప్ లాస్ అనేది పెట్టుకున్నాం అనమాట. సో మీకు ఇటువంటి స్టాక్స్ ప్రియర్గానే కావాలి అనుకుంటే కింద వాట్సాప్కి కాంటాక్ట్ అనేది అవ్వచ్చు. సో ప్రీమియం గ్రూప్లో సో ఇటువంటి స్టాక్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈక్విటీ ఇంట్రాడేలో ఈరోజు ఆల్మోస్ట్ 10-12% దాకా కూడా తీసుకున్నాం అనమాట. దాంట్లో ఎంఎంటీసీ కూడా తీసుకున్నాం గైస్. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి బెల్ గురించి చాలామంది అడుగుతున్నారు. సో కొంతమంది 320 లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేశాను హోల్డ్ చేయొచ్చు అని. ప్రస్తుతం అయితే స్టాక్ అయితే సో ఒక రేంజ్లో ట్రేడ్ అవుతుంది. సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 300 టెస్ట్ చేస్తుందన్నమాట. సో 300 నుంచి 325 ఈ రేంజ్లోనే మల్టిపుల్ టైమ్స్ ట్రేడ్ అవుతుందన్నమాట. ఒకవేళ 300 పైన సస్టైన్ అయితే ఫర్దర్గా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా స్టాప్ లాసెస్ మెయింటైన్ చేసుకోండి. 275 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని హోల్డ్ చేయండి గైస్. ఒకవేళ సో 300 పైన సస్టైన్ అయితే కనుక ఫర్దర్గా మనకి పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఫ్రెష్ ఎంట్రీస్ అయితే ప్రెజెంట్ అయితే తీసుకోకండి బెల్లో. అలాగే బిహెచ్ఎల్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు. బిహెచ్ఎల్ అయితే కొంత పాజిటివ్గానే మనకి మూమెంటం అనేది ఇస్తుంది అనమాట. ఇది కూడా ఎగ్జాక్ట్గా మనకి 290 నుంచి 300 రీజన్ ఏదైతే ఉందో స్ట్రాంగ్ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. చాలా టైం ఇక్కడ స్పెండ్ చేసింది అనమాట. స్పెండ్ చేసి బ్రేక్అవుట్ అనేది ఇచ్చింది. సో ఆల్మోస్ట్ 30 పాయింట్స్ దాకా ర్యాలీ ఇచ్చి మళ్ళీ ఫాల్ అయింది. మళ్ళీ కూడా అదే రీజన్లో మనకి ర్యాలీ కంటిన్యూ అవుతుంది. ఇదైతే కొంత పాజిటివ్ ఉంది. ఒకవేళ కంటిన్యూ అయితే కనుక 325 నుంచి 330 మళ్ళీ కూడా మనకి టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. అది కూడా బ్రేక్ అయితే సో 340 నుంచి 350 లెవెల్స్ దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇది మనకి బిహెచ్ఎల్ గురించి. అలాగే ఓఎన్జీసీలో సో ఈరోజు మంచి బ్రేక్అవుట్ కనిపించింది అనమాట. సో జస్ట్ బ్రేక్ అయింది 330 నుంచి 332 రీజన్. సో ఈరోజు మేము ఈ పర్టికులర్ స్టాక్లో కాల్ ఆప్షన్ తీసుకున్నాం అనమాట. ఆగస్ట్ మంత్ చాలా మంచి ప్రాఫిట్ కూడా ఎర్న్ చేసాం. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాట్సాప్కి కాంటాక్ట్ అనేది అవ్వచ్చు ఈవెన్ ఆప్షన్స్ కోసం కూడా. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా ప్రెజెంట్ అయితే మొమెంటం పాజిటివ్ ఉంది. ఎగ్జాక్ట్గా ప్రీవియస్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది. ఒకవేళ 330 పైన కొంత 1 more డే సస్టైన్ అయితే కనుక ఈజీగా మనకి
350 లెవెల్స్ దాకా కూడా మనకి వెళ్ళే ఛాన్స్ అనమాట. ఇవన్నీ స్టాక్స్ అనమాట చాలామంది అడుగుతున్నాయి. సో ఇంకేమైనా స్టాక్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అప్కమింగ్ వీడియోస్లో వాటి గురించి కూడా కవర్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అయిపోతే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు అనమాట. సో దట్ ఎటువంటి స్టాక్స్ మీద డౌట్స్ ఉన్నా వెంటనే అడగచ్చు. మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నా లేదా ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్ ఏదైనా ప్రాఫిట్ బుక్ చేసుకుందామన్నా లేదా లాసెస్లో ఉంటే హోల్డ్ చేయాలి, ఎగ్జిట్ అవ్వాలి అవన్నీ కూడా సో టెలిగ్రామ్ గ్రూప్లో అడగవచ్చు అనమాట. సో కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు అనమాట. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.